अमर है। डॉक्टर बाबा साहब अंबेडकर डॉक्टर बाबा साहब अंबेडकर దినసరి వేతన కూలీలను వెంటనే చెల్లించాలి దినసరి వేతన కూలీలను దినసరి వేతన కూలీలను 3 నెలల జీత భత్యాలను వెంటనే చెల్లించాలి 3 నెలల జీత భత్యాలను వెంటనే చెల్లించాలి 3 నెలల జీత భత్యాలను వెంటనే చెల్లించాలి ఓకేనా ఇంకోసారి అన్న ఇంకోసారి విజా స్లోగన్ సి స్లోగన్ సా 3 నెలల జీత భత్యాలను వెంటనే చెల్లించాలి 3 నెలల జీత భత్యాలను వెంటనే చెల్లించాలి దినసరి వేతన కూలీలను రెగ్యులర్ చేయాలి దినసరి వేతన కూలీలను దినసరి వేతన కూలీలను మిగిలించుకున్న పైసలు ఇస్తున్నట్టు వీళ్ళకు కాకుండా ఒక రోజు మిగిలించుకున్న పైసలు మార్కెట్ యార్డ్లో రిలే నిరాహార దీక్షలకు కూర్చోవడం ప్రధానమైన కారణం మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి దినసరి వేతన కూలీలైనటువంటి కార్మికులకు గత 3 నెలలుగా జీతభత్యాలు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. కావున వీరు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే మార్కెట్ యందు పనిచేస్తూ ఉన్నారు. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి పెద్ద మనిషికి వెళ్ళి అయ్యా మరి ఈ జీతభత్యాలు ఇవ్వడం లేదు అంటే ఇక్కడ డబ్బులేమీ లేవు, పైనుంచి డబ్బులేమి రావట్లేదు, చేస్తే చేయొచ్చు లేకపోతే కాల్ చేసి వెళ్ళిపోవచ్చు తప్ప ఇక్కడ మీకు పని చేయాలని చెప్పేసి మేమేమో కోరతలేము, రాలేరని చెప్పేసి కూడా మీకేమో ఫోన్లు కూడా చేయట్లేదు, కాబట్టి మీరు చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు అని మాట్లాడుతూ మరి ఇన్ని రోజులు చేసారు కదా అయ్యా మరి ఇన్ని రోజుల నుంచి ఇచ్చినటువంటి జీతభత్యాల గురించి ఏంది అంటే మేమేదో కాఫీ టీలు తాగంగా మిగిలినటువంటి డబ్బులు పక్కన పెట్టుకొని వాళ్ళకు జీతం రూపంలో ఇచ్చామే తప్ప ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దీని మీద రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా కమిటీన మేము డిమాండ్ చేసేది ఏంటంటే గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి దినసరి వేతన కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. రాజ్యాంగపరంగా కార్మికులకు ఏవైతే చట్టాలు వర్తిస్తాయో వర్తింపజేసేదాకా కూడా ఈ దీక్ష రిలే నిరాహార దీక్షలు ఆపబోమని చెప్పి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఏం లేదన్న గత 20 సంవత్సరాలు ఇది ఇక్కడ మేము పనిచేస్తుర్రు, ఇప్పటివరకు ఈ సమస్య రాలేదు. ఇప్పుడు గత 9 నెలల నుండి జీతాలు రాకపోవడంతో మధ్యలో మేము చైర్మన్ గారికి సెక్రటరీ గారికి అడిగితే మేము ఛాయ్ కానీ ఇతర బిల్లులు కానీ పెట్టితే మీకు ఇచ్చిన జీతం తప్ప మీ పేరు లేవు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు 10 నిమిషాల ముందు చైర్మన్ గారు కలిస్తే మేము మిమ్మల్ని డబ్బులు వచ్చినప్పుడు పనిలో పెట్టుకుంటాం, అప్పుడు వేరే పనులు వెతుకోమని చెప్పారు. అప్పుడైతే మేము బయటకు వెళ్ళి ఏం పని చేయలేము, ఎందుకంటే ఇందులోనే పని చేసిన వాళ్ళం కాబట్టి బయట మా డిమాండ్ రెగ్యులర్ చేయాలా, మళ్ళీ టైంకు జీతం ఇవ్వాలా, 3 నెలల జీతాలు టైంకి ఇవ్వాలా, రెగ్యులర్ చేయాలా మా డిమాండ్. జై భీమ్. ఎక్కడంటే అక్కడ పని గడ్డిలో పాములల్లా తేళ్ళల్లా మమ్మల్ని కరిసినా పట్టించుకోరు. మాకు ఒకడు ఆట గుద్దిపోయినా పట్టించుకోడు, ఒకడు కంబం మీదకి పడ్డా పట్టించుకోడు, దేనికి పట్టించుకోరు. చేసిండ్రా పొద్దుమికి పోయినరా పొద్దుగాల వచ్చిండ్రా 10 నిమిషాలు అటు ఇటు అయినా తిట్లు పడాలి మేమే, పని చేయాలి మేమే, జీతాలు ఇవ్వమంటేనేమో ఇంత దుఃఖాలు వస్తుంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ముందుగా జై భీమ్. ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయినటువంటి దినసరి వేతన కూలీల సమాఖ్య ఈరోజు మార్కెట్ యార్డ్లో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. దీన్ని ఉద్దేశించి మేము మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులే. వీరు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తే ఒక్క రికార్డు లేదు, అదే రకంగా వీళ్ళ అకౌంట్లో పడ్డ సందర్భం కూడా లేదు. దీన్ని మేము నా ఫోన్ ద్వారా గంగారెడ్డి గారికి నేను మాట్లాడితే తను చెప్పిన విషయం ఏంటంటే
వాళ్ళు పనిచేస్తుండ్రు, మేము ఛాయ డబ్బులు మిగిలించుకొని నెల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి విడ్డూరంగా ఒక బలుపు మాట మాట్లాడడం చాలా విడ్డూరమైన విషయం. ఒక పదవిలో ఉండి ఒక రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఒక పదవిలో ఉండి పేద ప్రజలకు అవమానం చేసే చర్య అది మాట్లాడడం చాలా మంచిది కాదు. మేమేమంటున్నాం, 3 నెలల నుంచి జీతాలు లేక వాళ్ళ కుటుంబ అవసరాలను తీర్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతుర్రు. ఈ వేదిక నుంచి గంగారెడ్డికి నేను ఒక మాట మాట్లాడుతున్నా. నీకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి నీ వెహికల్కు డీజిల్ పోయించుకోక 3 నెలలు ఆగు, నీ జీతం తీసుకోకుంటే 3 నెలలు ఆగు, నీ స్టాఫ్కు 3 నెలలు జీతం ఇవ్వకు, వాళ్ళు పనిచేస్తారేమో. ఈ బల్బు మాటలు చాలా తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మాట్లాడుతున్నాం. మీరు అట్లా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పేసి, ప్రజాస్వామ్యంలో కూలీ చేస్తున్న వ్యక్తి కానీ చాలా సంపన్నుడు కానీ సమాన స్థాయిలో ఉంటాడు తప్ప హెచ్చు తగ్గులు ఉన్నాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. వీళ్ళకు రెగ్యులరైజ్ చేయాలి, జీతాలు ఇవ్వాలి. అప్పటి వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి అందరి ముంగడ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై పూలే, జై భారత్. కావాలి దినసరి వేతన కార్మికుల ఐక్యత, దినసరి వేతన కార్మికుల ఐక్యత. దినసరి వేతన కార్మికుల ఐక్యత, దినసరి వేతన కార్మికుల ఐక్యత. అమ్మా గట్టిగా ఇవ్వాలి, జీతాలు వెంటనే ఇవ్వాలి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున జై భీమ్. గత 25 సంవత్సరాల నుంచి దినసరి కూలీలుగా పనిచేస్తున్నటువంటి నా సోదరి